Co-sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం, దిగ్భ్రాంతి చెందిన నారా లోకేష్. స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన డిప్యూటీ సీఎం. అన్ని విధాలా ఆదుకుంటామన్న పవన్ కళ్యాణ్. గోదావరిలో కాలుష్య నియంత్రణపై డిప్యూటీ సీఎం రివ్యూ. పవన్ కళ్యాణ్ డైనమిక్ లీడర్ అన్న సోము వీర్రాజు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను కేంద్ర రాష్ట్ర మంత్రులు పరామర్శించారు. విషాదకరమైన ఈ సంఘటన తెలియగానే కేంద్ర మంత్రులు కుమారస్వామి, కింజరాపు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ హుటాహుట్న విశాఖకు చేరుకున్నారు. మరోవైపు ఐటీ ఘటనపై దిగ్భ్రాంతి చెందిన మంత్రి నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత తదితరులతో కలిసి మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన నారా లోకేష్ బాధితులను ఆదుకుంటామని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. Dear friends, about the today's sorrowful incident in the RNL plant at 4:15 p.m. My heartfelt prayer to the God to give strength to their family members who have succumbed in this injury. My personal request to all our employees who are working here, don't be panicked. Sometimes this kind of unnaturally, these things will happen. Sometimes. My personal request to all employees, be united, and whatever today's incident, panic in your mind, you please remove that panic. We are with you. Our main intention when we started this RNL again, the revival issue, whatever your demand was there, for that actually we have given all kind of confidence by reviving this plan. Today's incident, we are all really shocked hearing this bad incident. Before I coming here, my first comes in my mind how to the persons who are depending on this succumbed family members, what is their future? That we have, it has come to in our mind. Today I request all of you, even all union leaders, don't try to spoil the revival of this plan. My personal request to all union leaders. Today we have decided who have succumbed to these injuries, even the persons who are in the hospital fighting for their life in the hospital. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల వద్దకు వెళ్లిన పవన్ ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసిన డిప్యూటీ సీఎం బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఆర్థిక సాయంతో పాటు మృతుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఘటనపై 3 కమిటీతో విచారణ చేయిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు.
అది ఎత్తున బాడీలో నిన్న జరిగిన 4:15 మన స్టీల్ ప్లాంట్ మెల్టింగ్ షాప్ 1 దగ్గర ఒక సడన్ ఎక్స్ప్లోజన్, లిక్విడ్ మోల్టెన్ స్టీల్ని పట్టుకుని ఒక బకెట్ లాంటిది ఉంటుంది దాని ల్యాడర్లో, అది బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్ట్ అవడంలో దాదాపు నిన్న మనందరికీ తెలిసిన దాదాపు 8 మంది చనిపోయారు, ఒక 6 మంది గాయపడ్డారు, తీవ్ర గాయాలని. సో వాళ్ళు 2 క్రిటికల్ కండిషన్లో, 6 మంది ఇంకా మేజర్ క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. ఇంక వాళ్ళు ఎలా ఉంటుందని మనస్ఫూర్తిగా మేము బాగుండాలని ఆకాంక్షిస్తున్నాం. వాళ్ళని కూడా పరామర్శకెళ్తాను. అలాగే ఇంకొక 2 ఇప్పుడే ఇందాక కిమ్స్లో చూసి రావడం జరిగింది. వాళ్ళ ప్రాణాపాయానికి బయటపడ్డారు. ఇప్పుడు ఇందాక లోపలికి పోయి మొత్తం చూస్తూ ఉంటే కార్మికులు కూడా కొంతమంది ఇంటరాక్ట్ అయ్యారు. సో వాళ్ళతో కూడా మాట్లాడుతుంటే ఎలా జరిగింది ఏంటి అంటే, వాళ్ళు అంతకు ముందు రోజు కూడా ఇంకా పక్క దాంట్లో ఇలాంటిది ఏదో జరిగింది, కానీ అది నైట్ టైం ఎవరు లేకపోవడం వల్ల ఒక తెలియలేదని అన్నారు. ఇది బేసిక్, ఇది ఎంత సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎంత జరిగినాయి, ఎంత మెయింటైన్ చేశారు సేఫ్టీ ప్రోటోకాల్స్. అలాగే మేజర్ కనిపించేది అప్గ్రేడేషన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ మేజర్గా చూస్తుంటే ఇప్పుడు దాకా నేను దారిలో నిన్న నుంచి అడుగుతూ ఉన్నాను, అసలు ఇలాంటి సంఘటన ఎక్కడైనా జరిగిందా, ఇంతకుముందు జరిగిందా అంటే లాస్ట్ 33 years 36 yearsలో ఎక్కడ జరగలేదు ఇలాంటి ఇన్సిడెంట్ అని చెప్తా ఉన్నారు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. సీరియస్ ఇష్యూస్ కాబట్టి కూర్చోబెట్టి ఒక ప్రెస్ మీట్లో ఇది ఒక ఎమోషనల్గానో ఏదైనా కూర్చోబెట్టి సడన్గా ఒక మాట అనేయకూడదు, అది మా అందరి మీద బాధ్యత ఉంది. అందుకని ముందు ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా 1,72,00,000 వారికి అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి 45.75 లక్షలు. అలాగే వాళ్ళ ఎంటైటిల్డ్ టర్మినల్ బెనిఫిట్తో పాటు మరణించిన వారి కుటుంబానికి 5 లక్షలు ఎక్స్గ్రేషియా, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఉద్యోగం, సివియర్గా ఇంజూర్ అయిన వారికి 10 లక్షలు. అలాగే ట్రీట్మెంట్లో అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ వారు భరిస్తారు. అలాగే స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పిల్లల చదువులు ఏ విధంగా అయితే కొనసాగుతున్నాయో అదేవిధంగా మరణించిన వారి పిల్లలకు కూడా అది వర్తిస్తుంది, వారి చదువు అలాగే కంటిన్యూ అవుతుంది. మరణించిన వారి నోషనల్ డేట్ ఆఫ్ సూపర్ అన్యూషన్, దట్ మీన్స్ రిటైర్మెంట్, ఏ రోజు వరకు అయితే ఉంటుందో అప్పుడు దాకా వారి కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లోనే ఉండొచ్చు. అలాగే ఎవరైతే కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ బయట ఉన్నారో వారు కూడా ఇఫ్ దే డిజైర్ అంటే వాళ్ళు కోరుకుంటే ఆ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లో కూడా వాళ్ళు కూడా ఉండొచ్చు. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి ఒక 3-man కమిటీని ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అలాగే మరణించిన వారి కుటుంబాలకి, ఆసుపత్రిలో ఉన్న వారికి అండగా నిలబడుతూ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. అండ్ కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పార్టీ నిర్దేశించిన ప్రణాళికల వైపు దూసుకెళ్తున్నారు. మహానాడు సూపర్ హిట్ చేసిన తమ్ముళ్లు అదే స్ఫూర్తితో భవిష్యత్ ప్రణాళికలపై దృష్టి పెట్టారు. బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లతో క్షేత్రస్థాయి సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రతి కార్యకర్త టెక్నాలజీని అందిపుచ్చుకోవలసిన అవసరాన్ని గుర్తెరిగి ఆ దిశగా అవగాహన పెంపొందించుకోవాలని తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రాజేష్ అన్నారు. పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య తెలిపారు. యనమల రామకృష్ణుడు ఆదేశాలపై నియోజకవర్గంలో సర్పై అవగాహన సదస్సులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తొండంగి మండలానికి చెందిన బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లకు సర్ శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమల రాజేష్ పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిన బాధ్యత కన్వీనర్లు, కో కన్వీనర్లపై ఉందన్నారు. మరోవైపు ఎలక్షన్ కమిషన్ చేపట్టిన సర్ కార్యక్రమంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకోవాలన్న యనమల రాజేష్, పార్టీ సానుభూతి పరుల ఓట్లు తొలగిపోకుండా అధికారులు అన్ని అంశాలను ఓటర్ల తరపున బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లకు సమర్పించాల్సిన బాధ్యత సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆయన కోరారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక లాలాచెరువు వద్ద ఫ్యాషన్ షోరూంకు నిప్పంటుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు అందించిన సమాచారం మేరకు అగ్నిమాపక దళం సిబ్బంది హుటాహుట్న ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. నా పేరు మార్టిన్ లవర్కింగ్ అండి. డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ రాజమండ్రి వర్క్ చేస్తున్నాను. మాకు 9:30 టైంలోనూ ఇలాగ ఇక్కడ మన పట్ల షోరూమ్ లో ఫైర్ అవుతున్నట్టుగా మెసేజ్ వచ్చిందంటే ఇమీడియట్ గా ఇన్వెస్టిగేట్ రెండు టర్న్అవుట్ చేశాను. ఇక్కడ స్పాట్ కు చూసినట్టుగా గ్రావిటీ ఎక్కువగా ఉండడం వల్ల ఏం అంటే మన పట్ల కొవ్వూరు బళ్ళు కూడా 2 బళ్ళు తిరగడం జరిగిందండి. ఇప్పుడు దాదాపు ఇంకా మహా అయితే ఇంకో 1.5 hours కూడా పట్టే టైం ఉంటుంది. దీనికి వెంటిలేషన్ పనిలేకపోవడం వలన ఇమీడియట్ గా మేము రెస్పాండ్ అవ్వలేకపోయాం. అంటే రెస్పాండెన్స్ అంటే నాన్ ఎంట్రీ అవ్వలేకపోయాం. ఇప్పుడు స్మోక్ కూడా బయటకు తీస్తున్నాము. తీసిన తర్వాత 4 sides నుంచి కూడా వాటర్ కూలింగ్ చేస్తే కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తామండి. అవన్నీ వర్కింగ్ కండిషన్ వర్కింగ్ కండిషన్ లేవండి. ఇప్పుడు ఇది అయిన తర్వాత నేను ఒకసారి దాని ఇన్వెస్టిగేషన్ లో దానికి ఏం చేస్తాను, ఎన్ఓసి ఉందా లేదంటే పర్మిషన్ ఉందా లేదని తర్వాత చెక్ చేస్తామండి. ఇప్పుడు ముందు ఓవరాల్ గా దీని ఫైర్ ఫైర్ చేసి స్మోక్ అంతా రిలీజ్ చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి అది కంట్రోల్ చేస్తామండి. ఇంకా మహా అయితే 1.5 hours కూడా పట్టడానికి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అని అంటే తెలిసింది. అదే ఫైర్ కంట్రోల్ అయిపోయిన తర్వాత దీనికి అసలు మూలం ఏంటి, ఎక్కడ జరిగింది ఏంటంటే తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తాను. ఉంది సార్, హాస్పిటల్స్ ఉంది, వాళ్ళు కూడా ఇంకా ఐడెంటిఫై చేయలేకపోతే లోపల మెటీరియల్ ఉంది కదా, అదంతా ఇప్పుడు కంట్రోల్ అయితేనే కానీ లోపలికి మెటీరియల్ అయిన తర్వాత మనం చూసి చెప్పలేము సార్. థ్యాంక్ యూ అండి. గోదావరి నది కాలుష్యంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలలో తన పర్యటన తర్వాత కూడా ఆంధ్ర పేపర్ మిల్స్ ఫ్యాక్టరీ నుంచి కాలుష్య వ్యర్థాల నిర్లక్ష్యం కొనసాగడంతో ఆ పరిశ్రమకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రివ్యూ చేపట్టారు. ప్రతి నెల గోదావరి కాలుష్యం జరిగే ప్రదేశంలో తీసే శాంపిల్స్ ఫలితాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. కాలుష్యం కొనసాగుతున్నట్లు సమాచారం ఇవ్వడంతో తక్షణమే పేపర్ మిల్లుకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని ఆదేశించారు. నల్లా ఛానల్ నుంచి వస్తున్న కాలుష్యంపై రాజమండ్రిలో నగరపాలక సంస్థకు సైతం నోటీసులు ఇవ్వాలని స్పష్టం చేశారు. We have the options of penalty and stopping production order and closure till compliance. But we are not doing it. We are only issuing a show cause notice to the company. Yes. And you better get it. And not only sir, long term. On the top of it, long term final solution is to lay the separate pipeline up to the Bay of Bengal. This is the government order. Therefore, they have to follow that. And I find it strange. One of the representative has the audacity to deny that nothing is happening. I think that didn't go well. No sir, these documents, when I sat separately excused on this subject for a review, all these papers were taken out and I verified that, and it is their responsibility to a separate pipeline right up the Bay of Bengal as per the existing government orders. So we'll push them towards the tent. What's the population of Rajahmundry? How many lakhs? 10. And one thing, and I heard from local political leaders when they're saying the paper mills representative, I don't know who said it, I don't know, you have to ask the concerned ministers. And they have been saying that, we would shift the industry, around 3,000 people would lost employment. Then said you have to communicate to them the pollution they're causing, it is affecting the lives of 10 lakh people. So that also they should consider. Yeah. Yes. So I can give an umpteen number of counter arguments for that. So instead of arguing with us, tell them to do the corrective measures. And that's very, very essential to be conveyed to the concerned management of the Andhra paper mills. నేను ఏమంటానంటే సార్, I think very clear to the collector garu or including PCB chairman garu and PCB member secretary. Don't get pressurized by political weights. Our job is administration. I want the administration to do their job.
If any issue is there, please say, we will refer it to the concerned ministers. We will take it to cabinet. If cabinet cannot solve it, then we will take it to assembly. Because our concern is for public. గోదావరి నదిని కాలుష్యం బారి నుంచి విముక్తి కల్పనకు నడుం బిగించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రశంసల వర్షం కురిపించారు. ఇవాళ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు గోదావరిలో ఏ విధమైన కాలుష్యం ఉండకూడదన్న లక్ష్యంతో నగరపాలక సంస్థ పేపర్ మిల్లుకు షోకాజ్ నోటీసులు ఇవ్వటాన్ని స్వాగతించారు. డైనమిక్ లీడర్గా పవన్ ముందుకు వెళ్తున్నారని వీర్రాజు కొనియాడారు. మన రాజమండ్రికి 1600 కోట్ల రూపాయలు గోదావరి ఏ విధమైన కాలుష్యం కలవకూడదు అనే ఉద్దేశంతో 1600 కోట్లు సంవత్సరానికి ₹1 చొప్పున 4 సంవత్సరాలకి 400 కోట్లు ఫస్ట్ రిలీజ్ చేస్తున్నారు. దానిలో 100 కోట్లు ఇచ్చారు. ఇవాళ మీకు ఆ నోట్ నేను ఇస్తాను. ఇది గత అనేక సందర్భాలుగా పుష్కరాల్లో సమావేశాలు జరుగుతున్నప్పుడు ఈ అంశాన్ని నేను తెర మీదకి తీసుకొచ్చాను. ఇప్పుడు పుష్కరాల సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడుతాం, అవసరమైతే కేంద్రం దగ్గర కూడా పెడతాము అని అన్నారు. దానిలో అలానే మన కలెక్టర్ గారు నేను రైజ్ చేసిన తర్వాత దీన్ని మన గౌరవ పార్లమెంట్ సభ్యులతో కూడా ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళారు. ఇప్పుడు పుష్కరాల్లో పొల్యూషన్, గోదావరిలో పొల్యూషన్ దృష్ట్యా జలశక్తి మంత్రిని మీరు 300 కోట్లు అడుగుతారా, 400 కోట్లు అడుగుతారా, 1600 కోట్లు ఇస్తా అన్నారు, ఎంత అడుగుతారు అనేది ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి వారు పిఎస్ అండ్ కమిషనర్ తేజ గారికి పంపించాను, దండే గారికి పంపించాను, అలానే మన సివిల్ సప్లై మంత్రి గారికి కూడా పంపించడం జరిగింది. నేను పంపించిన సర్క్యులరు ఏదైతే మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నామో అది మీ అందరికి కూడా ఇప్పుడు నేను సర్క్యులేట్ చేస్తాను. అంటే పుష్కరాల్లో కేంద్రం ఏం చేస్తుంది, కేంద్రం ఆల్రెడీ గోదావరి పొల్యూషన్ మీద ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంది అనే విషయం మీ అందరికి కూడా ఆ నోట్ని సబ్మిట్ చేయడం జరుగుద్ది. దీన్ని నిన్న కమిషనర్ గారికి మరొకసారి గుర్తు చేశాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మన సురేష్ గారి ఎంఓయూడి నుంచి జలజీవన్ మిషన్ మంత్రి దగ్గర ఉంది, రిక్వెస్ట్ చేయాలి. చాలా స్పోర్టివ్గా మన డిప్యూటీ సీఎం గారు ఈ అంశాన్ని ప్రస్తావించి నేను అవసరమైతే కేంద్రానికి వెళ్తానని అన్నారు కాబట్టి వారికి ఈ విషయాన్ని నేను సెలవిస్తూ మీ దగ్గర నేను ఇది ప్రస్తావించడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. అలానే వారు గమనించిన విషయం 294 గ్రామాలు డెవలప్ చేయాలి మనం పుష్కరాలకి, 294 అవన్నీ పంచాయతీరాజులో ఉన్నాయి. వారు ఆల్రెడీ ఒక మోడల్ ఘాట్ని కట్టాలని, విఐపి ఘాట్ని, అది మునుకూడలి దాన్ని ఒకటి కట్టండి అని వారు నిర్ణయం తీసుకున్నారు. అది కూడా మునుకూడల్లో ఘాట్ కట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ 294 గ్రామాలు వారు ఎన్ఆర్ఈజీఎస్కి మనకి ఒక ఈ సంవత్సరం బడ్జెట్లో కాకినాడ జిల్లా కాజులూరు మండలం చేదువాడ వంతెన వద్ద పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువులు మరియు ఎరువుల ధరలు తగ్గించాలని కోరుతూ సిపిఎం పార్టీ మండల కమిటీ మరియు కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు వల్లు రాజబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ కాలంలో 3 రోజులకు ఒకసారి గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు అలాగే ఎరువుల ధరలు విపరీతంగా పెంచారని, సామాన్య ప్రజానీకానికి ఈ పెరిగిన ధరలతో బతకలేకపోతున్నారు, డీజిల్ ధర పెంచడం వల్ల వ్యవసాయంలో ట్రాక్టర్ ఖర్చులు, వరికోత మిషన్ ఖర్చులు పెరిగాయని ఆందోళన వెలిబుచ్చారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం రాజశేఖర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కురుపూడి భూచక్రం, పెంకె సూర్యనారాయణ, కురుపూడి కోటేశ్వరరావు, సందాల సూర్యనారాయణ, గంజా అప్పారావు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
పెట్రోల్ కానీ ఇవన్నీ కూడా పెరగడం వల్ల ఈవేళ డీజిల్ ధర పెరిగితే ట్రాక్టర్కి ఇప్పుడు దాకా 600 రూపాయలు తీసుకుంటే ఉదాహరణకి ఒక ఎకరానికి ఈ డీజిల్ ధర ఎప్పుడైతే పెరిగిందో డీజిల్ తో ట్రాక్టర్ నడుస్తుంది కాబట్టి 900 రూపాయలు పెంచేసేది. అంతేకాదు ఇప్పుడు దాకా 600 తీసుకున్నటువంటి ఎకరానికి కోత వేయాలంటే మిషన్ 900 రూపాయలు పెంచేశారు. అలాగే నిత్యావసర వస్తువులు ఒక కందిపప్పు కానీ ఒక చింతపండు కానీ ఒక ఉప్పు కానీ పప్పు కానీ మనం నిరంతరం వాడేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఈ నిత్యావసర వస్తువుల ధరల మీద అన్నింటి మీద కూడా ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ పెంచేసింది, రెండో పక్కనే స్టేట్ ప్రభుత్వం ట్యాక్స్ పెంచేసింది, మూడో పక్కన ఈ డీజిల్ ధర పెరగడం వల్ల ఏదైతే రవాణా ఛార్జీలు ఉంటాయో ఈ రవాణా ఛార్జీలన్నీ కూడా మళ్ళీ పేద ప్రజల మీద నిత్యావసర వస్తువుల మీద పడతా ఉంది. మొన్నటి దాకా 4 ఇడ్లీ 20 రూపాయలు అమ్మేవారు, ఈ వేళ ఎక్కడికి వెళ్ళినా సరే 30 రూపాయలు తీసుకుంటున్నారు ఇడ్లీకి. అంటే ఒక పక్కన ఏమని చెప్తా ఉన్నారంటే హోటల్ యజమానులు మొత్తం అన్ని పెరిగిపోయి నిత్యావసర వస్తువులు అన్ని పెరిగిపోయి మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పారు. వాళ్ళు అడిగింది కూడా న్యాయమే. అందుచేత ఇలా పెంచుకుంటా పోతే ప్రజలందరికీ కూడా కష్టాలు కాక ఎంత పని చేసినా సరే ఈ కుటుంబాలు బాగుపడలేనటువంటి పరిస్థితి ఉన్నది. అందుచేత ఈ ప్రభుత్వాలు ఎప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ కేంద్ర ప్రభుత్వానికి ఒత్తాసు కలుగుతూ వాళ్ళ గడ్డలకి మీసాలకు రంగులే పక్షాల ఆధ్వర్యంలో పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ అలాగే నిత్యావసర వస్తువులు ధరలు, దాంతో పాటు ఎరువులు, పురుగు మందులు అన్ని కూడా విపరీతంగా పెరగడంతో మొత్తం ప్రజలందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గొప్పలు పెడుతూ వామపక్షాలు చేస్తున్నటువంటి రాస్తారోకోలకి అందరూ కూడా ప్రజలు మద్దతు ఇస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా మనం కాకినాడ జిల్లా పాదులూరు మండలం సేదువాడ గ్రామంలో ఈ రాస్తారోకో నిర్వహిస్తా ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ కాలంలో ఎరువుల ధరలు 300 నుంచి 600 రూపాయలు ఒకేసారి పెంచింది. ఈ పెంచడం వల్ల రైతులకి అందరికీ భారం పడతా ఉంది. ఎరువుల ధరలు పెరగడంతో పాటు పెస్టిసైడ్స్ ఏవైతే పురుగు మందులు ఉన్నాయో అవన్నీ కూడా పెరగడం జరిగింది. ఈ పెరగడం వల్ల రైతులకి మరింత భారం అవుతా ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి ఎరువులు 300 నుంచి 600 రూపాయలు పెరగడం వల్ల గాంధీ రేట్ ఏమో కేజీకి 72 పైసలు మాత్రమే పెరిగింది. అదే ఎరువుల ధర కేజీకి 12 రూపాయలు పెరిగింది. అంటే ఇప్పటికే వ్యవసాయం చేయలేక కాడు వదిలేసి పోతున్నటువంటి వలసలు పోతున్నటువంటి కౌలు రైతులు కానీ సొంత రైతులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మన గ్రామంలోనే సుమారు చాలా కుటుంబాలు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ అలాగా చాలా చోట్లకు పోతా ఉన్నారు జీవనం మెరుగుపరుచుకోవడం కోసం. అందుచేత ఎరువుల ధరలు పెరగడం వల్ల వ్యవసాయానికి దూరంగా పోతున్నటువంటి పరిస్థితి. సొంత రైతులే గిట్టుబాటు కాదనుకుంటుంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ తిండి గింజలు పండించాలని చెప్పి ఈ కౌలు రైతులు వ్యవసాయం చేస్తూ ఉంటే మూలిగే నక్క మీద తాడు పట్టుబడ్డట్టుగా ఈ రోజు ఎరువుల ధరలు పెంచి మొత్తం వ్యవసాయానికి దూరంగా చేస్తున్నటువంటి పరిస్థితి. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని ప్రతిభా విద్యాలయంలో ఎయిర్ స్క్వాడ్రన్ ఎన్సీసీ ఆధ్వర్యంలో వార్షిక శిక్షణ శిబిరం విజయవంతంగా కొనసాగుతోంది. జూన్ 2 నుంచి 11 వరకు జరుగుతున్న ఈ శిబిరంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 11 విద్యా సంస్థల నుంచి 600 మంది ఎన్సీసీ ఎయిర్ వింగ్ క్యాడెట్లు పాల్గొంటున్నారు. వింగ్ కమాండర్ రామ్ నారాయణ్ మహంతి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిబిరంలో క్యాడెట్లకు రైఫిల్ షూటింగ్, డ్రిల్, శారీరక దారుఢ్య శిక్షణ, నాయకత్వ వికాసం, వ్యక్తిత్వ వికాసం, జాతీయ సమైక్యత, విపత్తు నిర్వహణ వంటి అంశాలపై శిక్షణ అందిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐఎన్ఎస్ డేగాలో విమానయాన కార్యకలాపాలపై అవగాహనతో పాటు ప్రత్యేక ఫ్లయింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అగ్నిమాపక శాఖల ప్రతిభ విద్యాలయము యాజమాన్యం కరస్పాండెంట్ ఆదిరెడ్డి రమణ, డైరెక్టర్ శరత్ క్యాడెట్లకు అన్ని వస్తువులు కల్పిస్తూ శిబిరం విజయవంతానికి సహకరిస్తోందని తెలిపారు. Mohanty, I am commanding officer 6 Air NCC Vizag. Our squadron operates under group headquarter Vizag. Our group commander is Commodore Sumanta Roy, under whose guidance we are conducting this combined annual training camp 4 for this year in Pratibha Vidyalayam Sabavaram. So in this camp we have approximately 530 cadets from 11 different schools and 14 different colleges. So the camp started on 2nd of June. It will continue till 11th of June.
Total 530 cadets are there. In this camp, main aim of this camp is to teach them unity and discipline, which is the motto of NCC, by carrying out various activities. In the daily routine, it starts like morning health run, PT, drill, parade. Thereafter, various classes on NCC subjects, including flying, special subjects, and in the afternoon also they participate in various games so that they learn the team spirit. And in the evening they have various cultural activities which teaches them team building activity and to have some little fun. During this camp we have lot of activities. For example, NDRF team, lecture by NDRF team which teaches them life saving skills, cyber security which teaches them how to be safe in the cyber world, various lectures by local police where they are aware of various crimes. We have health and hygienic lectures by local staff, especially for the girls cadet, including POSCO Act. We have also firing, where cadets learn how to fire a gun with proper aiming. We have taken the cadets to Air Force Station Dega, where you have various aircrafts like fighter, Hawk, helicopter, transport, including our own aircraft of Virus SW-80 aircraft, where cadets of both Army and Air Force, they know how to, they see various aircraft and get motivated to join defense forces in the later stage. Including that, various other activities also we are carrying out during the camp, especially area cleaning and helping each other. And tomorrow we'll have a bigger event of Tiranga Rally, where all the cadets will go roam around with big Tiranga. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం, దిగ్భ్రాంతి చెందిన నారా లోకేష్. స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన డిప్యూటీ సీఎం, అన్ని విధాలా ఆదుకుంటామన్న పవన్ కళ్యాణ్. గోదావరిలో కాలుష్య నియంత్రణపై డిప్యూటీ సీఎం రివ్యూ, పవన్ కళ్యాణ్ డైనమిక్ లీడర్ అన్న సోము వీర్రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.